నేను ఏ వాసన గురించి చెప్పబోతున్నాను అనుకుంటున్నారు? 2000 సంవత్సరాల క్రితం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించి, మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, మరణాన్ని జయించి, మరలా చెప్తున్నా, మరణాన్ని జయించి, మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళుని విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. విజయోత్సవంతో లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్న యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. ఈ సువార్త ఉందో చూసారా? సువార్త సారం సువాసనే. బాగా ఈ మాట వినండి, సువార్త సారం సువాసనే. కానీ విచిత్రం ఏంటంటే, సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి ఇది జీవార్థమైన జీవపు వాసన. యేసుక్రీస్తు మా దేవుడు కాదు, మా కులం వేరు, మా జాతి వేరు, మా మతం వేరు, మా దేశం వేరు, మా నమ్మకాలు వేరు, మా నమ్మకాల మీద మేము బ్రతుకుతామని యేసుక్రీస్తును కొందరు తృణీకరించి తెల్లోళ్ళ దేవుడని, అమెరికా దేవుడని, అంటరాని దేవుడని, ఆయన మా దేశానికి చెందిన దేవుడు కాదని యేసుక్రీస్తు సువార్తను కొందరు అంగీకరించకపోగా తిరస్కరిస్తూ నమ్మిన వ్యక్తులను శ్రమ పెడుతున్న వ్యక్తులు భూమి మీద ఉన్నారు. నా ప్రభు బిడ్డలారా, మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ విశ్వసించిన వారికి జీవార్థమైన జీవపు వాసనగా నిలవబడబోతుంది. విశ్వసించని ప్రతి వాడికి మరణార్థకమైన మరణపు వాసనగా అది మిగలబోతుంది అని దేవుని వాక్యం కంట